At the behest of Say Trees, Hans organized a review meeting with farmers under the Multilayer Agroforestry program. The review was held on November 23, 2023 at Hans Conference Hall, Booty in Ananthapuram district of AP. This program was supported by Say Trees Environmental Trust, Bangalore. 45 farmer representatives from 13 villages participated in the meeting. Mr. Manohar Garu and Mr. Piravali Garu participated in the firm Say Trees along with representatives from Selco Solar Light Private Limited. Selco Solar Light Private Limited is a for-profit social enterprise based in Bangalore, India. Selco has played a key role in improving the living standards of poor families through solar energy-based interventions and low-smoke cooking in rural India, especially in the state of Karnataka. At 11 a.m. on the day the meeting started and all the participants were personally introduced. Later, at 11:30 a.m., the discussion on this issue started in the meeting. In the first segment, Mr. Narayan Swamy, CEO of Hans, gave a talk about meetings and gave briefs on solar cold storage. మనము పంట పండించే కాకుంటే స్టోరేజ్ దాని వాల్యూ అడిషన్ స్టోరేజ్ ఎట్లా చేసుకోవాలా వాల్యూ అడిషన్ ఎట్లా చేసుకోవాలా ఏదైనా అమ్మాలంటే మన పిడికిల్లో రైతు పిడికిల్లో ఉండాలి అమ్మాలనుకుంటే అమ్మాలి వద్దనుకుంటే ఇంకా 2 నాలుగు వెయిట్ చేద్దామంటే వెయిట్ చేయాలి అంటే రేట్ వచ్చే వరకు మార్కెట్ని పట్టుకోగలిగే శక్తి మనకు రావాలంటే స్టోరేజ్ ఉండాలి తర్వాత వాల్యూ అడిషన్ ఉండాలి ఇవి రెండు మనకు ఉన్నప్పుడే మనము అంటే మన పంటకి మనము సరైన రేట్ తీసుకోగలుగుతాం కాబట్టి ఇది రెండింటికి రెండు మాట్లాడాడు నేను ఎంతవరకు అయితే స్టోరేజ్ అనుకున్నాను కానీ వాల్యూ అడిషన్ అంటే స్టాక్ ఒకటి వాల్యూ అడిషన్ అంటే ఇప్పుడు చూడండి మనం ఆయిల్ గా మార్చుకో వాల్యూ అడిషన్ తర్వాత కందిపప్పు మన కందులు ఉన్నాయి కందులు అమ్ముకునేది మన అలవాటు కానీ దాన్ని తీసుకొని కందిపప్పు బ్యాలుగా మార్చుకుంటే మీకు నువ్వు నిర్ణయిస్తావు దాన్ని సీల్ వేసి మీ కమిటీ పేరు వేసేస్తే ఇది ఇంత రేట్ అని నువ్వే కానీ కందులుగా ఉంటే అడిగేటోడు వాడు మార్కెట్ కూడా అడుగుతాడు నాకు ఈ రేట్కి అయితే అవసరం దీనికి ఇస్తావా లేదా అంటాడు బ్యాలుగా మార్చి ప్యాకెట్ చేస్తే నా బ్యాల ప్యాకెట్ ఇంత అని చెప్పేసి నువ్వే రేటు ముద్రిస్తావు కాబట్టి రైతు చేతిలోకి రావాలంటే వాల్యూ అడిషన్లోకి పోవాలి రైతు ఎప్పుడైనా అమ్ముకుంటే వెసులుబాటుగా అమ్ముకుంటే విధంగా ఉండాలంటే స్టోరేజ్ కావాలి ఈ రెండు విషయాలు సెల్కో కంపెనీ నుంచి వచ్చారు సార్ పరిచయం చేస్తారు. Mr. Prakash Garu from Selco Solar PVT Limited was invited to explain about solar cold storage and its benefits to farmers. Then Mr. Prakash from Selco explained about cold storage from Selco to the farmers as follows. ఫస్ట్ సోలార్ గురించి మీరు ఎక్కడ నుంచి చూస్తారా సార్ ఐడియా ఉందా నాలెడ్జ్ ఉందా ఆర్ఎంటీ వాళ్ళు ఇచ్చారు ఇది దేనికి ఇచ్చారంటే ఈ హోమ్ సెట్స్కి ఇచ్చారు ఓకే దాన్ని వాటర్ లిఫ్ట్ చేయడానికి మీకు ఇచ్చారు ఇంకా ఇంకేమి ఇచ్చింది డొమెస్టిక్ స్ట్రీట్ లైట్ వీధి ఇది మీకు చూసుకున్నప్పుడు కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ నెసెసరీ అని అన్నారు నాకు తెలియదా సార్ ఎందుకు కోల్డ్ స్టోరేజ్ నెసెసరీ ఉంది సార్ ఒకవేళ మంచి పంట వస్తే దాన్ని మార్కెట్ సేల్ చేయడానికి ఛాలెంజెస్ ఏమి ఉంటాయి అందాలి ఛాలెంజెస్ అంటే మనం ఎక్కువ మార్కెటింగ్ చేయాలంటే కోల్డ్ స్టోరేజ్ అవసరం అయితే ఎందుకు అవసరం ఇప్పుడు మార్కెట్ లో తక్కువ పోతుంటది అప్పుడు మనం స్టాక్ పాయింట్ పెట్టుకొని దాన్ని ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు ఒక 20 days కూడా పెట్టుకోవచ్చు సార్ మాక్సిమం 30 days మాక్సిమం సో ఈ కోల్డ్ స్టోరేజ్ మీరు పెట్టుకుంటే రియల్లీ మీకు యూస్ఫుల్ ఉందా లేదా ఎందుకంటే సో ఇది చూసాం కదా సార్ ఈ కోల్డ్ స్టోరేజ్ ఉంది కదా ఈ దీంట్లో ఓపెన్ కూడా ఉంది లోపల ఇంత సేమ్ ఈ రూమ్ మాదిరి ఉంటుంది దాంట్లో మల్టీ క్రాప్స్ మీరు పెట్టచ్చు అంటే టొమాటో కానీ ఏదైనా గ్రౌండ్నట్ కానీ వెజిటేబుల్స్ కానీ ఇలా పెట్టచ్చు సో ఇది ఈ ప్లానింగ్ ఒక 10 metric ton చేయాలంటే 14-15 లక్షలు అంటే 10 metric ton 30 లక్షలు కాదు ఒక 5 లక్షలు ఎక్కువ ఎందుకంటే స్టోరేజ్ అంతా ఉంటుంది ఈ మెటీరియల్ అంతా పఫ్ ఇన్సులేషన్ అలాగే ఉంటుంది మేము మార్చేది సైజ్ ఏంటంటే ప్యానల్ సైజ్ మార్చాలా బ్యాటరీ సైజ్ మార్చాలా ఇన్వర్టర్ కెపాసిటీ మార్చాలి ఈ కెపాసిటీ మార్చడానికి మాకు ఇన్వెస్ట్మెంట్ డబల్ ఇన్వెస్ట్మెంట్ అని కాదు 5 metric అంటే 15 లక్షలు 10 metric అంటే 30 లక్షలు కాదు ఒక 18 లక్షలు వరకు
సో ఇట్లా మేము చేయాలంటే కొన్ని పార్ట్నర్స్ని కొన్ని సిఎస్ఆర్ని మేము అప్రోచ్ అవ్వాలి. సో దీనికి ఇది ఇంత చేయాలంటే 3 సంస్థలు ఉన్నాయి, హ్యాండ్స్, సేట్రీస్ అండ్ సెల్కో. మీరు దాదాపు ఇంత రైతుల దగ్గర ఇంత చేయాలంటే మాకు ఇన్వెస్ట్మెంట్ ఇంత కావాలి, మాకు ఇంత సపోర్ట్ కావాలి. సో ఈ క్రాప్ మీకు ఏమవుతుంది, దీనిపైన మేము అనాలిసిస్ చేయవచ్చు. మళ్ళీ దీనికి ఇంత చేస్తే కూడా మీకు కరెంట్ అక్కర్లేదు సోలార్, బట్ దీని వారంటీ వచ్చి 5 సంవత్సరాలు, బట్ దీని లైఫ్ వచ్చి 10 సంవత్సరాలు. ఒక 3 కస్టమర్లు మేము ముగ్గురికి ఇవ్వడానికి ఆ స్టాఫ్ అంటే ఒకటి ఇచ్చే రైతు ఎవరైతే ఉన్నారో తీసుకునే వాళ్ళు కానీ రోడ్ పాయింట్లు కొంచెం బాగుంటే మీకు మెయింటెనెన్స్, ఇప్పుడు మీరు అన్నట్టు మెయింటెనెన్స్ కానీ లేకపోతే అక్కడ పోయి రెగ్యులర్ చూడాలి బాధ్యత కానీ రైతు రోడ్ తెచ్చేయాలన్నా కానీ ఈజీగా ఉంది. ఇలాంటిది మా దగ్గర చెప్పాను కదా, మోర్ దాన్ 100 ప్రోడక్ట్స్ అనంతపూర్ యూజ్ అయ్యారు. ఒక 10 ప్రోడక్ట్ మీకు ఈ కదిరిలో వేసాము, తాడపత్రిలో మిలెట్ ప్రాసెసింగ్ ఇచ్చాము. సో డైలీ ఒక 600 kgs 1000 kgs వరకు మిలెట్స్, అంటే మీరు తెలుసు మళ్ళీ ఈ టొమాటో పండుతున్నారు. ఈ ఎగ్జాంపుల్ టొమాటో దాంట్లో వాల్యుడేషన్ చేయడానికి మీకు డ్రైయర్స్ కావాలి, లేకపోతే కెచప్ చేయడానికి సాస్ అంటారు సార్. కెచప్ అంటే టొమాటో సాస్ ఎవరైనా ఉన్నారంటే లేడీస్ లోపల గోబీ ఫ్రైడ్ రైస్ తింటారా, దాంట్లో ఏం వేసుకుంటారా అని చెప్తే వాళ్ళకి అర్థమైంది. ఆయన 3 చెప్పారు. ఈ టొమాటో కెచప్ చేయడానికి సార్, లేకుంటే టొమాటో డైర్ చేయడానికి ఒక ప్రొడక్ట్ ఇక్కడ రావచ్చు. అంటే ఈ లేయర్ అంతా పైన తోలు వస్తుంది కదా, దాన్ని ట్రై చేసి వేరే కంపెనీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చూడండి, ఎక్కువ మాకు పెద్ద సిఎస్ఆర్ కంపెనీ మీటింగ్ చేసిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఇట్లా ఒక బాక్స్ పెట్టింది డ్రైయర్. ఈ మ్యాంగో డ్రైయర్ కానీ అంజూర్ డ్రైయర్ కానీ చెప్పారు, డైజెషన్ బాగా అది ఫారెన్లో చాలా సమ్ థౌజండ్స్ కదా డిమాండ్. సో ఇట్లా ప్రోడక్ట్ నేను టొమాటో ఎగ్జాంపుల్ పెట్టుకునే నేను చెప్తున్నాను. అట్లాంటి ఒక్కొక్క ప్రోడక్ట్ పైన నాకు ఒక్కొక్క 170 ప్రోడక్ట్ ఉన్నాయి చేయడానికి ఈ మిషన్ యూజ్ అవుతుంది. గ్రేటర్ అండ్ టేస్ట్ ఉండదు, అంటే ఈ రాళ్ళు వస్తున్నాయి దాన్ని క్లీన్ చేయడానికి ఈ మిషన్స్ యూజ్ చేయాలి. ఇది ఒక దాదాపు ఒక 5 to 6 lakhs పెట్టుకుంటే మిషన్స్ సోలార్ అంతా కలిపితే మీకు 30 kg 40 kg మీరు చూడండి, 200 నుంచి 50 kg 500 kg ఒక గంటకి మీరు చేయాలి సోలార్ ద్వారా. సోలార్ సో మీరు ఇక్కడ పండిస్తున్నారు, మనకి ఇక్కడ క్రాప్ నూనె చేస్తున్నాం సార్. 10 kg పెడితే ఒక 5 kg నూనె వస్తుందంటే ఆ నూనె ఆర్గానిక్ ఆయిల్ చేయడానికి మీకు ఎంత ఫెసిలిటీ కావాలో మీరు చేయొచ్చు. సన్ఫ్లవర్ కానీ, కోకోనట్ కానీ అండ్ గ్రౌండ్నట్స్ కానీ. ఓకేనా సార్, ఇట్లా ప్రోడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి మీకు. ఇది ఏముంది ఆయిల్ వేస్తారు ఇక్కడ, దీంట్లో మేము ఆయిల్ దీంట్లో వేస్తాము, చెనుగులో వేస్తుంటే అంతా ప్రెస్సింగ్ అవుతుంది అన్నమాట. ప్రెస్సింగ్ అయిన తర్వాత ప్యూర్ తీసుకుంటారు, తీసుకొని దాంట్లో మీ మళ్ళీ వేరే ఏమైనా కంపెనీకి ఇచ్చి దాన్ని మిక్స్ చేసేది ఏముంది, దీన్ని ఫిల్టర్ చేసేస్తే అయిపోయాయి. 1 kg నూనె ఏం లేకుండా 300 రూపాయలు మినిమం పోతుంది. అది 2 ఆప్షన్స్, 2 చేయడానికి మన దగ్గర స్కోప్ ఉంది. ఒకవేళ దానికంటే ఎక్కువ చేసుకోవడానికి కూడా మేము మాట్లాడతాం, అది నెక్స్ట్. కాకపోతే సేమ్ ఈ రోజుకి 2 50-50 సంస్థలు 50% భరిస్తే రైతు 50% భరిస్తారు. మెటీరియల్ మనం మీరు వెజిటేబుల్స్ లో టమోటా చెప్తున్నారు, సో ఇంకా ఏమేమి పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు ఇది ఏదైతే ఫైనల్ అవుతుంది కదా 2-3 ఫార్మర్స్ తో, అది ఏ క్రాప్ వేస్తున్నారో ఆ డేటా కూడా 12.4 lakhs సివిల్ వరకు కలిపితే ఎస్టిమేటెడ్ 15 lakhs. 1,50,000 అంటే మీకు 14 lakhs ఇంచుమించు. ఇది చూడండి 10 metric 17,50,000 17,50,000 ఇది అంటే 19 lakhs సివిల్ వర్క్, అంటే అవన్నీ ఎస్టిమేషన్ అవన్నీ తీసుకొచ్చి అవన్నీ చేయాలి. అప్పుడు ఇది చేసింది పీపీటీ చాలా కింద ఇక్కడ ఎందుకే ఇస్తారు కదా. Farmers participated in discussions on solar cold storage under the auspices of Selco. Selco was offered a 50% contribution from the farmers, while the farmer requested 10 to 20% contribution from the farmers. Finally, Selco people said we will see in fields and sites, then we finalized the percentage of subscriptions from farmers, then the subject was closed in the meeting.